మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చూడొచ్చా లేదా? హాయ్ గాయస్, మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రాసి పెట్టుకోండి, సూపర్. అనిల్ రావుపూడి గారికి మరో హిట్ కొడతా ఉన్నారు. చిరంజీవి గారి యాక్టింగ్, గూస్ బంప్స్, వాళ్ళ స్క్రీన్ పైన చూస్తుంటే చిరంజీవిని ఎట్లా వాళ్ళకైనా అరే వావ్, చిరంజీవి గారు వావ్ అనిపిస్తుంది. 90స్లో చూసిన మూవీలో ఎలా ఉంటాడో సేమ్ అలాగే దింపారు. ఆ స్వాగ్, ఆ కామెడీ టైమింగ్, అదొక స్టైల్ ఉంటుంది కదా చిరంజీవి గారికి, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. ఆ పల్స్ పట్టుకొని అనిల్ రావుపూడి గారు సినిమా తీశారు అబ్బా, నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ స్వాగు, ఆ పంచులు అబ్బా, నాకైతే పాత చిరంజీవిని చూసినట్లుందబ్బా. నాకైతే చిరంజీవి గారు కూడా నెక్స్ట్ హిట్ అనుకోండి ఈ సంక్రాంతికి. మస్ట్ వాచింగ్ సినిమా ఇది నిజంగా. ఎవరెవరు చూడలేదో ఫస్ట్ వెళ్ళి మూవీ చూడండి. నెక్స్ట్ సపోర్టింగ్ రోల్స్ భలే యాక్టింగ్గా ఉంటుంది, బాగా చేసింటారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఆ మ్యూజిక్కి, ఆ సెంటిమెంట్ సీన్లకి మంచి స్ట్రాంగ్ ఎలివేషన్ అవుతుంది. ఇది మస్ట్ వాచ్. అంటే ఒక వైఫ్ హస్బెండ్ కలిసి చూడాలా, ఒక ఫ్యామిలీ కలిసి చూడాలి. అప్పుడే ఒక ఫ్యామిలీలో విలువలు ఏంటో తెలుస్తాయి, ఎవరు ఎలా ఉండాలనేది తెలుస్తుంది. సినిమా అంత బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీ ఆడియన్స్కి, ఎమోషనల్ పీపుల్స్కి చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నేను నైట్ 10:30 షోకి వెళ్ళాను. నైట్ 10:30 షోకి ఫ్యామిలీస్ వచ్చారు. బిడ్డలను ఎత్తుకొని ఫ్యామిలీతో వచ్చారంటే లెక్కేసుకోండి ఎంత ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మస్ట్ వాచ్ అబ్బా, వైఫ్ హస్బెండ్ కలిసి చూడాలి సినిమా. వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. స్క్రీన్ మీద మనకే తెలుస్తుంది, మన స్టోరీ రా ఇది, కొన్ని కొన్ని విషయాలు అలా జరిగే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఇంకా ఫైనల్గా వెంకీ మామ వస్తాడు గురు. విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ పోతుంది. చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళ మధ్యన ఉన్న కామెడీ పంచులు, ఒకరికొకరు వేసుకునే డైలాగ్స్ కానీ, ఆ లుక్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ, వీళ్ళు పాటకు వాళ్ళు డ్యాన్స్ చేయడం, వాళ్ళ పాటకు వీళ్ళు డ్యాన్స్ చేయడం ఏం సక్కత్గా ఉంటుంది. ఆ సీన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకరికొకరు అయితే మంచి ఎలివేషన్ ఇచ్చుకుంటారు. ఇద్దరికి పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు అనిపిస్తుంది అనిల్ రావుపూడి గారు. ఈ విషయంలో ఎవరికి తక్కువ లేదు, ఎవరికి ఎక్కువ లేదు. ఇద్దరికి వాళ్ళిద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ స్క్రీన్ ఎలివేషన్స్ ఎవరికి ఎంత ఇవ్వాలా, ఎంతలో పెట్టాలా, ఎంత హైప్ ఇవ్వాలా అనేది కరెక్ట్గా మేనేజ్ చేసి పెట్టినాడప్ప. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఆ సీన్లకు మాత్రం ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఒక ఫైట్, ఒక సాంగ్, ఒక సీను లాస్ట్ ఎండ్ వరకు ఉండి వెంకీ కూడా కన్నడದಲ್ಲಿ మాట్లాడి మాట్లాడి ఫెసక్ ಮಾಡಿದ್ದೀರಾ. సో ఆ సీన్లు అయితే బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా సినిమా సూపర్ హిట్. అంటే ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి సినిమా చూడండి, మస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఈ సినిమా చూడాలి, మిస్ అవ్వకండి. సో నాకు అనిపించింది, నేను చెప్పా. మీరు చూసారా సినిమా? కమెంట్ చేయండి ఎలా ఉందో. జై మెగాస్టార్.